మనం మండే కోసం కొన్ని స్టాక్స్ని అయితే చూసేద్దాం. ఎంట్రీకి రెడీగా ఉన్న స్టాక్స్ కొన్ని అండ్ కొన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సిన కొన్ని స్టాక్స్. ఫస్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే ఇనాక్స్ ఇండియా లిమిటెడ్ స్టాక్. మనం ఈ స్టాక్ని అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే 1244 బ్రేక్ అవుతూ కూడా క్యాండిల్ అనేది మనకి ఫ్రైడే క్లోజ్ అయితే పూర్తిగా కాలేదు. సో 1 డే వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నుంచి పైన ఏవైతే లెవెల్స్ కనిపిస్తున్నాయో అవైతే మన టార్గెట్ అయితే అవుతాయి. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఇంకా కన్ఫర్మేషన్ క్యాండిల్ రాలేదు, వచ్చిన వెంటనే ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అబవ్ లెవెల్స్ కనిపిస్తున్న వచ్చేసి మన టార్గెట్ అయితే అవుతాయి. సో నెక్స్ట్ సెకండ్ స్టాక్ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే సెకండ్ స్టాక్ వచ్చేసేసి ఐఆర్టీసీ ఐఆర్సిటీసీ స్టాక్. ఐఆర్సిటీసీ స్టాక్ని చూస్తే సపోర్ట్ ఏరియా ఏదైతే ఉందో ఆ సపోర్ట్ నుంచి మొమెంటం చేస్తూ ఇక్కడ మీరు చూస్తే ఒక ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తూ ఒక క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. సో ఇది ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఇక్కడ నుంచి కూడా మనకి అబౌవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అదే మన టార్గెట్ అయితే అవుతుంది. చిన్న టార్గెటే, మనకేం పెద్ద టార్గెట్ అయితే ఇక్కడ లేదు. ఎగ్జాక్ట్గా ఈ రేంజ్ నుంచి మనం ప్రైస్ నుంచి చూసినట్టయితే ఓన్లీ మనకి 3.64% మాత్రమే టార్గెట్ ఇస్తుంది ఇది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని ఎంట్రీ తీసుకోవడానికి అంటే ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి, అనాలిసిస్ ఓన్గా చేసుకొని. ఇది నా అనాలిసిస్ మాత్రమే. సో నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే ఎండ్యూరెన్స్ స్టాక్. ఎండ్యూరెన్స్ టెక్నో స్టాక్. ఈ స్టాక్ని మనం చూసినట్టయితే సపోర్ట్ ఏరియా నుంచి రీటెస్ట్ అయ్యి క్యాండిల్ అయితే ఫామ్ అవుతూ ఉంది. బట్ ఇది 2765 లెవెల్ అనేది మనకు క్రాస్ అవ్వాలి. ఇది క్రాస్ అయింది అని అంటే అబోవ్ మనకి ఏదైతే కనిపిస్తుందో అదే మన టార్గెట్ అయితే అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఒకవేళ బ్రేక్ అయింది అని అంటే మనకి ఎగ్జాక్ట్గా 9% టార్గెట్ని అయితే ఇది ఇస్తుంది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అవుతూ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా మనం మండే కోసం రెడీగా ఉన్న స్టాక్స్ అన్నమాట. సో నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే ఇరిస్ లైఫ్ సైన్సెస్ స్టాక్. ఈ స్టాక్లో మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏదైతే మనకి బ్రేక్అవుట్ ఆల్ టైమ్ హై వచ్చిందో తర్వాత నుంచి మంచి ర్యాలీ అయితే చేసింది. అక్కడి నుంచి రీటెస్ట్ అయ్యి మళ్ళీ మనకి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ వచ్చి బ్రేక్అవుట్ అయితే వచ్చింది ఫ్రైడే రోజు. సో ఇక్కడి నుంచి అబౌవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అది మన టార్గెట్ అయితే అవుతుంది. సో దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసేసి ఐసిఐసిఐ జిఐ స్టాక్. ఐసిఐసిఐ జిఐ స్టాక్లో ఐసిఐసిఐ లోంబర్డ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ స్టాక్లో మనం ఇక్కడ చూస్తే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో చాలాసార్లు ఈ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తూనే వస్తుంది. ఎగ్జాక్ట్గా మనకు 2024 నుంచి కూడా ఈ రెసిస్టెన్స్ని నాన్ స్టాప్గా టచ్ చేస్తూనే ఉంది అండ్ బ్రేక్ చేయడానికి అయితే స్లోగా ట్రై చేస్తూ ఉంది ట్రెండ్ లైన్ సపోర్ట్తో. సో ఫ్రైడే రోజు దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ క్లోజింగ్ అయితే అవ్వలేదు క్యాండిల్. సో మనకు పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చినప్పుడు ఈ లెవెల్ నుంచి కూడా అబోవ్ ఏదైతే కనిపిస్తుందో అదైతే మన టార్గెట్ అయితే అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా ఈ స్టాక్ కూడా మనకి మంచి ర్యాలీ 13% ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని స్టాక్స్ అన్ని అబ్జర్వేషన్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్